హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి జీడిఎస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుకు వచ్చేసి ఫోన్లోనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బయట నెట్ సెంటర్లకు వెళ్ళేసిన అవసరం అయితే లేదు, మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి బార్లో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ పైన సెర్చ్ బార్లో వచ్చేసి మనం అయితే సెర్చ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అనేసి ఇంటర్ఫేస్ అనేసి రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. జీడిఎస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే సో ఇక్కడ పైన మనకి స్టేజ్ 1లో సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేసి కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ స్టేజ్ వచ్చేసి అప్లై ఆన్లైన్ అనేసి అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫీ పేమెంట్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా వచ్చేసి కింద వచ్చేసి మనకి స్క్రోల్ అయితే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025కి సంబంధించిన నంబర్ ఆఫ్ పోస్ట్ 21,413 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్కి సంబంధించి 10th ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి 3rd మార్చ్ వరకు అయితే కొనసాగించడం అనేసి జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే చూసుకుందాం ఫ్రెండ్స్. అట్లయితే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత సో ఫస్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇస్తే సో ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి సంబంధించి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అక్కడ ఓటీపీ వచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెయిల్ ఐడి కూడా అయితే చూసుకోవచ్చు. వ్యాలిడేట్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ అనేసి అయితే ఉంది కదా, సో ఇక్కడ అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు మీ మెయిల్కి ఒక ఓటీపీ అనేసి రావడం అయితే జరుగుతుంది. మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో అక్కడ ఓటీపీ అనేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్కి సంబంధించి పేరెంట్స్ నేమ్కి సంబంధించి ఇక్కడ నేమ్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ సెకండరీ స్కూల్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి జెండర్, సో జెండర్ మేల్ ఆర్ ఫీమేల్కి సంబంధించి సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ, మీరు ఏ కేటగిరీకి చెందినవారు సో అదైతే ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్అవుట్కి సంబంధించి సో మీరు ఏ స్టేట్కి చెందినవారో ఇదైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్కి సంబంధించి సో మీరు ఏ ఇయర్కి సంబంధించి పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ అనేసి ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి మనకి ఎంటర్ ది 7 బిలో ఈ క్యాప్చాని ఈ బాక్స్లోనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వచ్చేసి ఈ బాక్స్లోనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బాక్స్ మీద క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మన డీటెయిల్స్ అనేసి ఈ విధంగా వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. క్లియర్గా అయితే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి ఫిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి మీ డీటెయిల్స్ అనేసి మీరు ఇచ్చినటువంటి స్పెల్లింగ్ కానివ్వండి, అదేవిధంగా మీ నేమ్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన మెయిల్ అడ్రస్కి సంబంధించిన ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్న తర్వాత క్లియర్ కట్గా చూసుకున్న తర్వాత కింద వచ్చేసి ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలోకి సంబంధించిన ఇక్కడ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే సో ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్కి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్కి సంబంధించి సో మీ ఆధార్ నెంబర్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించి ఉంటే ఎస్ మీద, లేకుంటే అయితే నో మీద వేసి క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ సెకండరీ స్కూల్కి సంబంధించి మీరు ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారో అదైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ, మీరు ఏ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి చదువుకున్నారో అదైతే ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎంప్లాయిడ్కి సంబంధించినటువంటి ఇక్కడ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మీరు దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయ్ ఉంటే ఎస్ మీద, లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి వెదర్ ఎంప్లాయ్ ఎన్ఓసికి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
ఫోటో అనేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఫైల్ ఫార్మాట్ జేపీజే సైజ్కి సంబంధించి 50 KB నుంచి సో 50 KB లోపు మధ్యలో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీ ఫోటోగ్రాఫ్ అనేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క ఫైల్ అనేసి సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఫోటో అనేసి సెలెక్ట్ అయితే చేసిన తర్వాత సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అనేసి అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫైల్ ఫార్మాట్ జేపీజేకి సంబంధించి ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ సిగ్నేచర్ అనేసి అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు మీ అప్లికేషన్కి సంబంధించి సిగ్నేచర్ అనేసి అయితే ఇక్కడ చూస్ అయితే చేసుకొని సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే చూడడం అయితే జరుగుతుంది. సో లాస్ట్లో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది గతంలో చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి తెలిసే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కొత్తగా అనేసి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తెలియని అభ్యర్థులకు సంబంధించి నేనైతే వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా అయితే 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా వచ్చేసి మన డీటెయిల్స్ అనేసి షో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికెంట్ నేమ్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు యొక్క అప్లికెంట్ నేమ్ ఉంటుందో సో ఆ యొక్క స్పెల్లింగ్ అయితే జాగ్రత్తగా అయితే చూడండి. అదేవిధంగా ఫాదర్స్ నేమ్కి సంబంధించి మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ వచ్చేసి చూడండి. అదేవిధంగా మెయిల్ అడ్రస్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీకి సంబంధించి అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్కి సంబంధించి సో అక్కడ ఉంటే ఎస్ మీద లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్అవుట్కి సంబంధించి అంటే మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చదువుకున్నారా లేకుంటే తెలంగాణ వచ్చినప్పుడు చదువుకున్నారా అనేసి అయితే అక్కడ మీ ఎస్ఎస్సి బోర్డులో అయితే సెలెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో వచ్చేసి మీకు అక్కడ పైన ఇచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చదువుకున్నారా లేకుంటే తెలంగాణ వచ్చినప్పుడు చదువుకున్నారా అనేసి అయితే అక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటుంది. అది వచ్చేసి అక్కడ సెలెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్కి సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ అనేసి అయితే సెలెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ సెకండరీ స్కూల్కి సంబంధించి మీరు ఏ లాంగ్వేజ్లో చదువుకున్నారో అదైతే అక్కడ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి వేదర్ ఎంప్లాయిడ్కి సంబంధించి ఉంటే ఎస్ మీద లేకుంటే అయితే నో మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీ యొక్క ఇక్కడ డీటెయిల్స్ అనేసి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐ హెయిర్ బై డిక్లేర్ దట్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ బాక్స్లో టిక్ చేసిన తర్వాత సో ఈ సబ్మిట్ బటన్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయండి. సో అక్కడ సబ్మిట్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ విధంగా వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి సో ఇప్పటి వరకు చేసిందంతా సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి సో ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు జరిగిందంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి మన అప్లికేషన్ ఫామ్ అనేసి ఫిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రిఫరెన్స్ చూస్కి సంబంధించి ఏ విధంగా ప్రిఫరెన్స్ అనేసి పెట్టాల్సి అయితే ఉంటుందో సో ఇక్కడ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా లాస్ట్కి సంబంధించి ప్రింట్ అప్లికేషన్ అనేసి అయితే ఏ విధంగా చేసుకోవాలో అది వచ్చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి జనరల్కి సంబంధించి 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి సో ఎటువంటి ఫీ అనేసి లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాంపు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీ అనేసి చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్కి సంబంధించి. అదేవిధంగా మనకి బయట నెట్ సెంటర్లో వెళ్ళేసి అప్లై చేసుకుంటే సో మనకి బయట అయితే డబ్బులు అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గమనించాల్సి అయితే ఉంటుంది. సో మనకి మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేసి అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ని కూడా అయితే షేర్ అయితే చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి సో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి ఫిల్ అయితే అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనకి ఏ సర్కిల్లో మనం అప్లై చేసుకోవాలో అది వచ్చేసి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సర్కిల్ చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి మనకి సర్కిల్ అనేసి చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ బటన్ మీద వచ్చేసి ఈ విధంగా వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఓటీపీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లో అయితే మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇండియా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి సో ఇక్కడ ఓటీపీ అనేసి రావడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ అనేసి ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మనకి ఈ క్యాప్చా అనేసి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ క్యాప్చా
క్యాప్చాని బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా క్యాప్చా ఉంటుందో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో మనకి, సో ఇక్కడ నంబర్స్ అదే విధంగా అయితే చూసుకోవచ్చు. ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు మనకి ఓటీపీ అనేసి ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వచ్చినటువంటి మొబైల్ నెంబర్కి సంబంధించిన ఓటీపీ అనేసి క్లియర్గా ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చాని బాక్స్లో క్లియర్గా ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ బటన్ అనేసి అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. మనకి క్లియర్గా అప్లికేషన్ ఫామ్లోకి అయితే ఎంటర్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ మీ స్పెల్లింగ్తో పాటు మీ నేమ్, ఫాదర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ మీద లేకుంటే నో మీద వచ్చేసి సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అన్ని విధాలుగా అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ అడ్రస్ అనేసి డీటెయిల్స్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, డోర్ నెంబర్, అపార్ట్మెంట్ నెంబర్కి సంబంధించి, అదేవిధంగా స్ట్రీట్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి సిటీ ఆర్ విలేజ్కి సంబంధించి, పంచాయత్, మండల్, డిస్టిక్కి సంబంధించి, అదేవిధంగా పిన్ కోడ్కి సంబంధించి డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 1కి 2 సార్లు చూసుకొని మీ డీటెయిల్స్ అనేసి క్లియర్గా అయితే ఎంటర్ అయితే చేయండి. సో జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటైనప్పుడు ఈ టిక్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్లో వచ్చేసి ఈ విధంగా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఈ విధంగా టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ బాక్స్లో కూడా ఫిల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది మీ డీటెయిల్స్ అనేసి. లేకుంటే మీ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ వేరు ఉంటే సో మీరు ప్రజెంట్ అడ్రస్ ఈ బాక్స్లో ఇచ్చి పర్మనెంట్ అడ్రస్ ఈ బాక్స్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్అవుట్కి సంబంధించి ఇక్కడ మనకి చూపెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్ట్ బోర్డ్ ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. మీ యొక్క బోర్డ్ అనేసి మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది పైన మెన్షన్ అయితే చేసి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణకి సంబంధించి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి, సో ఆ విధంగా ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు జాగ్రత్తగా అయితే చూసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ బోర్డు అనేసి చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ రిజల్ట్ టైప్ అనేసి ఇక్కడ కింద వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. ఫర్ సపోజ్ మనం ఈ విధంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్లో క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనకి ఈ విధంగా సెలెక్ట్ రిజల్ట్ టైప్కి సంబంధించి రావడం అయితే జరుగుతుంది. సో మనకి సెలెక్ట్ రిజల్ట్ టైప్కి సంబంధించి ఇక్కడ 2 కేటగిరీస్లో అయితే చూసుకోవచ్చు. గ్రేడ్స్లో అదేవిధంగా పాయింట్స్లో వచ్చేసి చూజ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ సర్టిఫికేట్కి సంబంధించి అక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటుంది. గ్రేడ్స్లో ఉంటే గ్రేడ్స్లో, అదేవిధంగా పాయింట్స్లో ఉంటే పాయింట్స్లో అయితే మెన్షన్ చేసి మనకి సో ఈ విధంగా గ్రేడ్స్లో ఉంటే గ్రేడ్స్ మీద టిక్ చేసి ఈ విధంగా టిక్ చేస్తే సో మనకి ఈ విధంగా వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. మనకి 10th క్లాస్ మెమోకి సంబంధించి ముందు ఉంచేసి సో జాగ్రత్తగా చూసి అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకి సెలెక్ట్ రిజల్ట్ టైప్కి సంబంధించి సో మీకు ఏ గ్రేడ్ వచ్చేసింది అనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి గ్రేడ్స్ ఆర్ పాయింట్స్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఏ గ్రేడ్ వచ్చిందో ఆ గ్రేడ్ అనేసి ఇక్కడైతే చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. A1, A2, B1, B2, C1, C2, DE అనేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి గ్రేడ్కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనకి సో ఫస్ట్ లాంగ్వేజ్ సో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అనేసి అయితే చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. హిందీ అయితే హిందీ, కన్నడ అయితే కన్నడి, మరాఠీ అయితే మరాఠీ, అదేవిధంగా సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, తమిళ్ అయితే తమిళ్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ ఈ విధంగా చూసుకొని మీ మెమోకి సంబంధించి మీరు జాగ్రత్తగా అయితే చూసి సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు మ్యాథమెటిక్స్లో ఏ గ్రేడ్ వచ్చిందో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించి సో మీకు ఏ గ్రేడ్ వచ్చిందో అదైతే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి ఏ గ్రేడ్ వచ్చిందో ఆ గ్రేడ్ అనేసి సెలెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెలెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో అదైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు అని మెన్షన్ అయితే చేయండి. సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. గ్రేడ్స్కి సంబంధించి ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి గ్రేడ్ అయితే మార్క్స్ మెమోకి చూసుకుంటా సో జాగ్రత్తగా అయితే ఫిల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత CGPA స్కోర్కి సంబంధించి టోటల్ గ్రేడ్ ఎంత వచ్చిందో ఇది వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే కనిపిస్తుంది కదా, అండ్ కంటిన్యూ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ కంటిన్యూ. సో మనకి సో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఓకే మీద క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ పేజీలోకి ఎంటర్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు
సో అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకి అవ్వడం అయితే జరిగింది. సో డీటెయిల్స్ అనేసి ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేసినాం. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేసి సో ఫిల్ అయితే చేసినాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ జాగ్రత్త అయితే చూసుకోవచ్చు. సో ప్రిఫరెన్స్కి సంబంధించి కిందకి స్క్రోల్ చేసి మీరు సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకోవాలో అది వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి. సో తెలంగాణకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆదిలాబాద్ డివిజన్, హన్మకొండ డివిజన్, హైదరాబాద్ డివిజన్, అదేవిధంగా షౌటింగ్ డివిజన్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్కి సంబంధించి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ డివిజన్, పెద్దపల్లి డివిజన్, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్కి సంబంధించి సంగారెడ్డి డివిజన్, సికింద్రాబాద్ డివిజన్, సూర్యాపేట డివిజన్, వనపర్తి డివిజన్, వరంగల్ డివిజన్కి సంబంధించి సో ఇన్ని డివిజన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో డివిజన్కి సంబంధించి మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్ వచ్చేసి సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సెలెక్ట్ అయితే చేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి డివిజన్కి సంబంధించి మన డిస్టిక్కి సంబంధించి డివిజన్స్ వచ్చేసి సో ఆదిలాబాద్ డివిజన్కి సంబంధించి ఈ వేకెన్సీస్ ఏబిపిఎం కానివ్వండి, బీపీఎంకి సంబంధించి సో మనకి ఇన్ని వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ డివిజన్కి సంబంధించి మనకి ప్రిఫరెన్స్ అనేసి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆసిఫాబాద్ అనుకుంటే సో ఇక్కడ ఆసిఫాబాద్ అనేసి సో ఫస్ట్లో వచ్చేసి ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెంబర్ వైజ్ వచ్చేసి సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ నంబర్ వైజ్ వచ్చేసి పోస్టుల ప్రిఫరెన్స్ వచ్చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు నచ్చినటువంటి విలేజ్కి సంబంధించి అక్కడ సెలెక్ట్ అయితే అక్కడ నంబర్ అనేసి ఎంటర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బీపీఎంకి సంబంధించి డక్ సేవకి సంబంధించి సో ఈ విధంగా వచ్చేసి మనకి వేకెన్సీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని జాగ్రత్తగా అయితే చూసుకున్న తర్వాత సో మనకి అన్ని ప్రిఫరెన్స్ అనేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో వచ్చేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ బాక్స్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బాక్స్లో మనకి హెయిర్ బై డిక్లేర్కి సంబంధించి మనకి సో ఈ విధంగా వచ్చేసి టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ బాక్స్కి సంబంధించి ఈ టిక్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి మనకి సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే మనకి సేవ్ అండ్ ప్రాసెస్కి సంబంధించి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో మనం ఈ విధంగా సేవ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఈ విధంగా సేవ్ చేసుకుంటూ సో ఇక్కడ ఓకే బటన్ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఈ విధంగా అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఓకే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా అప్లికేషన్ అనేసి సబ్మిట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా వచ్చేసి చూపెట్టడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ మన డీటెయిల్స్ అనేసి జాగ్రత్త అయితే 1కి 2 సార్లు చూసుకోవచ్చు. సో క్లియర్ కట్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఏ విధంగా ఉందో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. సో మన యొక్క డీటెయిల్స్, మార్క్స్, అదేవిధంగా అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో మనం దేనికి ప్రిఫరెన్స్ అనేసి ఇచ్చామో అదైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో లాస్ట్లో చూసుకుంటే మనం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేసి ప్రింట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి మన అప్లికేషన్ అనేసి ప్రింట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలో అక్కడ నెక్స్ట్ స్టెప్ అనేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అప్లికేషన్ ఫీ ఉండదు కాబట్టి సో జనరల్కి సంబంధించి 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎటువంటి ఫీ అనేసి ఉండదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి అయితే మినిమం అయితే ఉంటుంది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో అదేవిధంగా ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని వచ్చేసి మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.